Let us turn to Psalm 46, 1 to 3. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం వచనాలు చూసుకుంటాం. 46వ కీర్తన. You read 1 to 3. మొదటి 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయంను దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. Let us pray. Father, we commit your precious word. Be with your servants who stand in your name and bless us through this word, Lord. Lead us, guide us, and may you be honored in our midst, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Yeah. You know, Psalm 46 talks of fearful things happening like earthquakes, mountains falling into the sea, nations. ఈ యొక్క 46వ కీర్తనలో కొన్ని గొప్ప గొప్ప విషయాలు మనం చూస్తాం. ఏంటంటే భూమి మార్పు నొందటం, నడి సముద్రాల్లో పర్వతాలు మునగటము, జలములు ఘోషించడం, నురుగు కట్టడం అనే విషయాలు మనం ఇక్కడ చూస్తాం. But the psalm is also a psalm of confidence and trust in God's power. అయితే ఇదే కీర్తన దేవుని యందు నమ్మకాన్ని, దేవుని యందు దేవుని యొక్క శక్తిని ఈ కీర్తన మాట్లాడుతుంది. Especially when we go through times of trouble. ప్రాముఖ్యంగా మనం శ్రమల గుండా, ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు. We all go through trouble, right? Anyone here who does not have trouble? నాకు ఇటువంటి సమస్య లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? No, right? చెప్పలేదు. Somebody said you don't have to go looking for trouble. Trouble will find you. ఒక వ్యక్తి అన్నాడంటే అసలు నువ్వు సమస్య గురించి వెతకాల్సిన అవసరం లేదు, సమస్య నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పాడు. For example, you may be carefully managing your money, no unnecessary expenses, saving wherever you can, but unexpectedly you lose your job. ఉదాహరణకి నువ్వు ధన విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఏమాత్రం కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా ఉంటూ ఉండగా అనుకోకుండా నీ యొక్క ఉద్యోగం నీ నుంచి వెళ్ళిపోవచ్చు. You did everything to avoid trouble, but trouble found you. ఎటువంటి సమస్య రాకుండా ధన విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ తీసుకున్నా సమస్య నిన్ను కలుగుని నీ దగ్గరికి వస్తుంది. Or you may be someone who maintains a very healthy lifestyle, eats the right food, exercises regularly, and suddenly you catch a virus that damages your kidney badly. లేదా ఒక వ్యక్తి తన యొక్క ఆరోగ్య విషయంలో అన్ని శ్రద్ధలు తీసుకుంటున్నప్పుడు కూడా అనుకోకుండా మరి తన యొక్క కిడ్నీ పాడవడం. You know, even you try to avoid trouble by taking precautions, but trouble found you. కొన్ని జాగ్రత్తలు తీసుకుని సమస్య రాకుండా నివారించడానికి నువ్వు ప్రయత్నించినా సమస్య నీకు అనుకోకుండా తటస్థిస్తూ ఉంటుంది. Or you may be driving very carefully, obeying all the traffic laws, wearing helmet, everything, but due to some other driver's negligence, you get into an accident. లేదా ఆ యొక్క నియమాలను పాటిస్తూ రహదారి మీద ఆ యొక్క ప్రయాణంలో నువ్వు ఎన్ని శ్రద్ధలు తీసుకొని ప్రయాణం చేస్తున్నప్పటికీ ఇతర డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల సమస్య నీకు తటస్థించవచ్చు. And now you're caught up in a legal case in the court because of that. ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా నువ్వు చట్టపరమైన కొన్ని చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. You are not looking for trouble, you took, but trouble found you. అంటే నువ్వు ఎన్ని శ్రద్ధలు తీసుకొని, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని సమస్యని నువ్వు కలిగించకపోయినా ఆ సమస్య అనేది నిన్ను వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. And sometimes the troubles we go through are so severe that we feel our whole life is falling apart. కొన్నిసార్లు అసలు మన యొక్క జీవితం అంతా కూడా చెల్లాచెదురైపోతున్నట్లుగా సమస్యలు మనకి తటస్థిస్తూ ఉంటాయి. You know, and when we go through trouble, people react in different ways. ఈ సమస్యల గుండా, శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు మరి అనేక రకాలుగా వాళ్ళు ప్రతిస్పందిస్తూ ఉంటారు. Some react in fear, some get depressed. కొంతమంది నిరాశ చెందుతూ ఉంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు. Some run to people, some try to handle it on their own. కొంతమంది మనుషుల దగ్గరకు పరిగెడుతూ ఉంటారు, కొంతమంది తమ యొక్క సొంత శక్తి మీద ఆధారపడి ప్రయత్నిస్తూ ఉంటారు. And during such time, godly people run to God. అయితే అదే సమయంలో మరి ఆత్మీయులు దేవుని వద్దకు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. And that's what this psalm is encouraging us to do. ఆ విధంగా దేవుని వద్దకు పరిగెత్తాలని ప్రోత్సహిస్తుంది. The psalm is telling us to trust in God's power and presence. ఈ యొక్క కీర్తన దేవుని యొక్క శక్తి యందు, దేవుని యొక్క సన్నిధిని నమ్మకం ఉంచాలని మనల్ని ప్రోత్సహిస్తుంది. You know, it is believed by scholars that this psalm was written during the time Judah was invaded by the Assyrians.
చాలా మంది మరి స్కాలర్స్ ఈ కీర్తన గురించి ఏమంటారంటే ఆ యొక్క అష్షూరీయులు యూదుల మీద దాడికి వచ్చినప్పుడు హిజ్కియా కాలంలో ఇది రాయబడింది అని చెప్తూ ఉంటారు. During time, and the nation of Israel was in panic. They didn't know what to do. ఆ సమయంలో మరి వాళ్ళు ముట్టడి వేసినప్పుడు ఆ యొక్క యెరూషలేము పట్టణం కూడా ఎంతో భయభ్రాంతులకు గురైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. They go to Isaiah the prophet and he said, trust in the Lord. అప్పుడు యెషయాకు వెళ్ళినప్పుడు మరి ప్రవక్త యెషయా దేవుని యందు నమ్మకం ఉంచి అని చెప్పాడు. He will deliver you. ఆయన మిమ్మల్ని విమోచిస్తాడు అని చెప్పాడు. And Hezekiah was also given a letter by the Assyrian commander Sennacherib, blaspheming God. అలాగే సన్హెరీబు హిజ్కియాకి మరి ఉత్తరం ఆ పత్రిక రాసి పంపించాడు. దేవుని దూషిస్తూ మరి ఆ పత్రిక రాసి మరి హిజ్కియా రాజుకు మరి చెప్పిన సన్హెరీబు పంపించాడు. Do you think your God is going to help you? నీ దేవుడు నీకు సహాయం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? Look at the other nations we have conquered. Their gods could not help them. మేము వేరే దేశాలను జయించాం. ఆ దేశాలు ఏ దేవుడు వాళ్ళని కాపాడలేకపోయాడు. So Hezekiah just takes a letter into the temple, spreads it before the Lord and prays. హిజ్కియా మరి ఆ పత్రికను ఆలయంలోకి తీసుకెళ్లి దేవుని యొద్ద దాన్ని పరిచి మరి మొరపెట్టసాగాడు. And when he woke up the next morning and looked over the wall, 101.85 lakh Assyrian soldiers were killed by the one angel of the overnight. ఆ విధంగా మరి దేవునికి మొరపెట్టిన ఆ మరుసటి ఉదయం తిరిగి లేచినప్పుడు మరి చూస్తే మరి దేవుని యొక్క దూత మరి అక్కడ నుంచి వచ్చి 1,85,000 మంది మరి సైన్యాన్ని ఆ శత్రు సైన్యాన్ని మరి హతం చేయడం మనం చూస్తాం. They say this psalm is probably written after that great deliverance. కాబట్టి చాలా వరకు అంత గొప్ప విడుదల విమోచన జరిగిన తర్వాత ఈ కీర్తన రాయబడిందని నమ్ముతూ ఉంటారు. We all face times when everything seems to be falling apart. కాబట్టి మన జీవితంలో అంతా కూడా అయిపోయింది అన్న పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. Sometimes it's a problem in your family, sometimes it's your marriage. కుటుంబంలో సమస్య కావచ్చు, వివాహ సమస్య కావచ్చు. Sometimes it's your children. అది మన యొక్క బిడ్డలతో ఉన్న సమస్య కావచ్చు. Sometimes it's your health or it's your job. ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. We take one hit after another and we become very emotionally fragile. కాబట్టి కొన్నిసార్లు మరి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు మరి ఎమోషనల్ గా భావోద్రేకాల పరంగా కూడా ఎంతో బలహీనంగా మారిపోతూ ఉంటాం. You are not able to handle situations. You feel afraid about everything. పరిస్థితుల్ని మరి సంభాళించుకోలేక పరిస్థితులను బట్టి భయపడే ఆ యొక్క పరిస్థితుల్లోకి మనం వెళ్తూ ఉంటాం. The psalm teaches us to follow one simple thing when you find your life falling. కాబట్టి ఆ విధంగా జీవితంలో అంతా అయిపోయింది అనే పరిస్థితులను ప్రవేశించినప్పుడు చేయవలసిన ఒక సాధారణమైన తేలికైన పని గురించి ఈ కీర్తన మనకి బోధిస్తూ ఉంది. దేవుని యొద్దకు మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. Many people when they face trouble they have a tendency to run away from God. చాలా వరకు మనుషులు శ్రమల పాలైనప్పుడు దేవుని యొద్ద నుంచి వాళ్ళు దూరంగా వెళ్తూ ఉంటారు. And sometimes after we run away from God you see your problems are getting worse, then you want to avoid problems. You lose hope. ఇంకా ఆ విధంగా దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయినప్పుడు సమస్యలు అంతకంతకు పెరిగిపోయి ఏ మాత్రం కూడా నిరీక్ష లేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. You want to give up, you want to run away, you want to hide. ఇక దాక్కోవాలనిపిస్తుంది, దాగి ఉండాలనిపిస్తుంది, మనుషులకు కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. I don't feel like going to work. నేను ఏ మాత్రం పని చేయలేను. I don't want this marriage anymore. నేను ఏ మాత్రం వివాహ సంబంధాన్ని కొనసాగించలేను. Even looking after children becomes overwhelming. ఈ యొక్క బిడ్డలు నాకెంతో భారమైపోతూ ఉన్నారు. We just don't want to continue. నేను ఏ మాత్రం కొనసాగలేను. Some people when they're depressed they eat more. కొన్నిసార్లు కొంతమంది మరి నిరాశకు లోనవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. Some people when they get depressed they go shopping, they buy with credit card with money they don't have. ఈ నిరాశతోటి బాధపడే వాళ్ళు కొంతమంది మరి షాపింగ్ వెళ్ళి అనవసరమైనవన్నీ కూడా కొంటూ ఉంటారు. Some people when they're discouraged they sleep. కొంతమంది ఈ నిరాశతో బాధపడే వాళ్ళు అలా నిద్రకు ఎక్కువ ఇష్టపడుతూ నిద్రిస్తూ ఉంటారు. Some go into drugs. కొంతమంది డ్రగ్స్ కి బానిసలు అవుతారు. This way some people want to commit suicide. అదే సమయంలో మరి కొంతమంది అయితే ఆత్మహత్యలకు పూనుకుంటూ ఉంటారు. Because of such people facing life takes more courage than dying. అటువంటి వారికి జీవించడం చాలా కష్టమైన పని గాను, అదంతా ధైర్యంతో కూడింది గాను, ఆ మరణించడమే చాలా తేలిక అని వాళ్ళకి అనిపిస్తుంది. As believers these are not our options. అయితే విశ్వాసులుగా మనం ఈ వైపు చేయాల్సిన అవసరం లేదు. Run to God, don't run away from. ఈ యొక్క కీర్తన మనకు బోధిస్తుంది దేవుని యొద్దకు మనం వెళ్ళాలి, దేవుని యొద్ద నుంచి దూరంగా కాదు. In your relationships you are struggling, run to God. You are struggling in your finances, run to God. ఈ యొక్క ఆర్థికపరమైన లావాదేవీలలో, నీ సంబంధ బాంధవ్యాలలో నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు దేవుని దగ్గరికి చేరాలి.
It's okay to call friends, it is okay to talk to other people, but first learn to run to God. He is our helper. స్నేహితులకు సహాయం అడగొచ్చు, మనుషులకు సహాయం అడగొచ్చు. అయితే మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి మనం చేరాలి. You see, when we go to a psychiatrist, they can change some things in your life. మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు బహుశా కొన్ని విషయాలు వాళ్ళ జీవితంలో మార్చగలిగేమో. Positive thinking can make a difference in some areas of your life. అనుకూలమైన ఆలోచన విధానం ధోరణి అనేది జీవితంలో కొంతవరకు పనిచేయవచ్చు. But when your life is falling apart, nothing and nobody can help us except God alone. అయితే జీవితం అంతా చెల్లాచెదురు అయిపోతున్నప్పుడు ఏ వ్యక్తి జీవితంలో సహాయం చేయలేడు, కానీ దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. In Hebrew, this word of God, the word God is emphatic. It means God and God alone. ఈ యొక్క హెబ్రీ భాషలో మరి దేవుడి గురించిన మాట మనం గమనిస్తే దేవుడు మాత్రమే అని రాయబడింది. Of course, God can use people to help us, but we need to look to God and trust in Him alone. బహుశా దేవుని ద్వారా మనుషులు సహాయం చేయొచ్చు, కానీ మనం దేవుని వైపు మాత్రమే, దేవుని తట్టు మాత్రమే చూడాలి. So from these verses, let us look at 4 reasons why we should run to God for help. ఎందుకు సహాయం కొరకు దేవుని వద్దకు మనం వెళ్ళాలో 4 కారణాలు ఈ కీర్తనల నుంచి మనం చూద్దాం. First reason is, మొదటి కారణము, verse 1 says, you run to God because He is a refuge. దేవుని వద్దకు మనం చేరాలి ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. Refuge means, in Hebrew means a strong tower, a high tower. ఆశ్రయం అనే మాట హెబ్రీ భాషలో బలమైన కోటగాను, బలమైన దుర్గంగాను రాయబడింది. Proverbs 18:10 says, the name of the Lord is a strong tower, the righteous run into it and they are safe. సామెతలు 18:10 ఈ విధంగా రాయబడింది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. Imagine yourself in a high tower, surrounded by God's presence. The enemy comes you. ఊహించుకోండి, మీ చుట్టూ ఒక బలమైన దుర్గం దేవుని సన్నిధి కలిగి ఉంది. శత్రువు ఏ మాత్రం కూడా దానిలోకి ప్రవేశించజాలడు. You see in the Bible, when demons came to the Lord Jesus, they were trembled. They didn't want to be there. వాక్యంలో మనం చూస్తాం, యేసు ప్రభువారు వచ్చినప్పుడు మరి దయ్యాలు ఎంతో గడగడలాడి ఆయన దగ్గర నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాయి. That God is your tower. God is your strong. ఆ దేవుడే నీ యొక్క బలమైన ఆశ్రయంగాను దుర్గంగాను నీకున్నాడు. So we run to Him. కాబట్టి ఆయన ఎదురు మనం పరిగెత్తాలి. The second reason why we should run to God is that He is our strength. ప్రభు యొద్దకు మనం చేరవలసిన రెండవ కారణం, ఆయన మనకు బలమై ఉన్నాడు. That means He not only protects us, but He strengthens us in our difficulties. అంటే కేవలం ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా మన యొక్క శ్రమలలో, ఇబ్బందులలో ఆయన మనకు బలముగా ఉన్నాడు, బలమిచ్చే దేవుడుగా ఉన్నాడు. That means we run to Him not just to escape from trouble. We run to Him and we come back strengthened for a battle. అంటే ఆయన దగ్గరకు కేవలం మనం తప్పించుకొని ఏదో పారిపోయినట్టుగా మాత్రమే కాకుండా, ఆయన ద్వారా మనం బలపరచబడి మరలా మనం ఆ యుద్ధంలోనికి మనం తిరిగి రావచ్చు బలవంతులుగా. You see, you run to God and He gives you strength to go back into your marriage, to go back into your family, to go back into your finances, to go back into your job. అంటే ఏ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క వివాహంలో, నీ యొక్క కుటుంబంలో సమస్యలు సతమతమవుతున్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి బలం పొందుకొని బలవంతురాలుగా నువ్వు మళ్ళీ ఆ పరిస్థితులకు వచ్చి కొనసాగలవు. In 2 Corinthians 12, Paul talks of the thorn in his flesh. 2 కొరింథీ 12వ అధ్యాయంలో మరి పౌలు మనం చూసినట్లయితే ఆయన తన యొక్క శరీరంలో ఉన్న ఒక ముళ్ళు గురించి మాట్లాడాడు. And 3 times the apostle Paul asked the Lord to take away the thorn. ప్రభువా ఈ శరీరం నుంచి ముళ్ళును తొలగించని 3 సార్లు మరి ఆయన ప్రభువుని వేడుకున్నట్టుగా రాయబడింది. The Lord says, my grace is sufficient for you. అప్పుడు ప్రభువు పౌలుతో చెప్పాడు, నా కృప నీకు చాలు అని చెప్పాడు. My strength is made perfect in your weakness. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ప్రభువు చెప్పాడు. You know, and Paul, after that, what does he say? He says, therefore I rejoice in my afflictions. కాబట్టి పౌలు ఆ తర్వాత అంటాడు, నా బలహీనత యందు నేను బహు సంతోషంగా అతిశయపడుతున్నాను అంటాడు. So that the power of Christ may rest in me. క్రీస్తు యొక్క శక్తి నాలో ప్రత్యక్షపరచబడుతుంది అని చెప్పాడు. For when I am weak, నేను ఎప్పుడైతే బలహీనునో అప్పుడే బలవంతుడు అని చెప్పాడు. you see, today you may look weak and the enemy may look powerful. బహుశా ఈ రోజు శత్రువు బలవంతుడిగాను, నువ్వు బలహీనుడిగా కనిపించవచ్చు. Those who are against you may look powerful. బహుశా నీకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న వాళ్ళు బలవంతులుగా కనిపించవచ్చు. Or your problems may look overwhelming. నీ సమస్యలు నిన్ను పట్టుకొని పీడిస్తున్నట్టుగా కనిపించవచ్చు. But we must come to God who is a refuge and a strength. అయితే మనకు ఆశ్రయము బలమై ఉన్న దేవుని యొద్దకు మనం చేరాలి. That means when you come out of your refuge and face your life again, you will begin to win in the places where you have lost before. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు మరలా ఆ యొక్క ఆశ్రయం నుంచి నువ్వు బలపరచబడి నీ సమస్య దగ్గరికి వస్తావో, ఇక అప్పుడు జయించేవాడిగాను, జయించే వ్యక్తిగాను, జయశాలిగాను నువ్వు మారిపోతావు. So God shelters you and strengthens your weakness, in your weakness.
అంటే దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు, నీ బలహీనతలను బలపరిచేవాడిగా ఉన్నాడు. The reason three we run to God is భగవంతుడు మనం వెళ్ళడానికి ఉన్న మూడవ కారణం ఏంటంటే He is a very present help. ఆయన వెనువెంటనే సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. Verse 1 says, He is a very present help in trouble. ఆయన ఆపత్కాలంలో వెనువెంటనే సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. Very present help means what? వెనువెంటనే అందే సహాయం అంటే అర్థం ఏంటి? He is available for you always. నీకు ఎల్లప్పుడూ అనుక్షణం నీకు తోడుగా ఉన్నాడు. You know, there are some people, whenever we call, they won't pick up the phone. కొన్నిసార్లు మనం ఎంత ఫోన్ చేసినా మన ఫోన్ ఎత్తరు. And also one of them, నేను కూడా వారిలో ఒకరిని. but thankfully there are worse people than me also. నాకంటే మరి ఇక నీచంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. One person was telling about his friend. ఒక వ్యక్తి మరి తన స్నేహితుడి గురించి ఈ విధంగా చెప్తున్నాడు. Because every time I call him, he will not. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ తీయడండి అని చెప్పాడు. If I leave a message for him, he will reply after 3 weeks. ఒకవేళ నేను ఏదైనా మెసేజ్ పంపితే మరి 3 వారాల తర్వాత చూసుకొని తను పంపిస్తాడు. And he says, thank God, he is not God, he said. ఆయన ఏమన్నాడంటే దేవునికి వందనాలు, అతను దేవుడు కాదు అని చెప్పాడు. You see, isn't it amazing that when you call on the name of the Lord, he is there. యెహోవా నామములో మనం ప్రార్థన చేసినప్పుడు మరి వెనువెంటనే ఆయన సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. Emmanuel means God with us. ఇమ్మానుయేలు అనే మాట మరి దేవుడు మనకు తోడని అర్థము. He is never unreachable. ఆయన మనకు దూరంగా లేడు, మరి He is there with you. ఆయన నీకు తోడై ఉన్నాడు. When Israelites were coming out of Egypt, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వస్తున్నప్పుడు they came to the Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. On both the sides were mountains, రెండు వైపులా మరి కొండలు పర్వతాలు ఉన్నాయి. and behind them was Pharaoh's army. వెనకేమో మరి ఫరో సైనికులు తరుగుతున్నాడు. It was an impossible situation. ఎంతో అసాధ్యమైన మరి ఏమాత్రం ఆలోచనకు అందరి పరిస్థితి. And people in their fear told Moses, Moses, help us. ఆ భయంలో మోషేతో అంటున్నారు, మోషే మమ్మల్ని కాపాడు అంటున్నారు. And Moses says, stand still and see the salvation of the Lord. మోషే అంటున్నాడు, మీరు ఊరకుండి దేవుని యొక్క రక్షణ చూడండి అంటున్నాడు. Moses lifted the rod and the Red Sea parted. మోషే తన కర్రను ఎత్తినప్పుడు సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. Because God was there with them at that time. ఎందుకంటే మరి ఆ క్షణంలో ఆ సమయంలో దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. You know, when you're in a difficult situation, be with God, look to God, watch God, and see the miracle happen. నువ్వు శ్రమ గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుని వైపు చూడు, దేవునికి తోడై ఉన్నాడు, తప్పకుండా అద్భుతం దేవుడు చేస్తాడు. Reason 4, ప్రభువుకు మనం వెళ్ళవలసిన 4వ కారణము, we run to God because He delivers us from fear. భయం నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. Verse 2 says, therefore we will not fear. కాబట్టి మనం భయపడము అని 2వ వచనం తెలియజేస్తుంది. There are so many things to be afraid of. ఈ రోజు మనం చూసినట్లయితే అనేక విషయాలు బట్టి మనం భయపడాల్సిన వారమై ఉన్నాము. So many things we get worried about. ఎన్నో విషయాలు మనల్ని చింతాక్రాంతులుగా మార్చివేస్తున్నాయి. You know, it can be anything like this, a job or finances or whatever. డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మనల్ని చింతకు గురి చేస్తూ ఉన్నాయి. And fear comes in the form of a future we cannot face sometimes. We are worried about the future. ఒకసారి మరి భయము భవిష్యత్తు రూపంలో కూడా వస్తూ ఉంటుంది. భవిష్యత్తు ఎదుర్కోవడం ఎలా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. I was reading about a person in the US. He had a 1.28 crore annual salary. అమెరికా దేశంలో మరి 1.2 లక్షల శాలరీ కలిగిన ఒక వ్యక్తి గురించి నేను చదువుతూ వచ్చాను. AI replaced him. AI వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం ఊడిపోయింది. Now he's working as a delivery boy, like Swiggy, Zomato. ఇప్పుడు అతను మరి స్విగ్గీ జొమాటోలో ఒక డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. You see, there is so many things to be afraid. We are not only afraid of the present, we are afraid of the future. What will happen, what will not happen. కాబట్టి అనేక విషయాలు ప్రస్తుత కాలంలోనే కాక భవిష్యత్తు గురించి కూడా మనం భయపడవలసిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఏం జరగబోతుందో లేదంటే ఏం జరగదు అని అనిపిస్తూ ఉంటుంది. And we begin continuous worrying about negatives that can happen. అలాగే చాలా సార్లు మనం ప్రతికూలమైన పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాం. You know, for example, if I fail in this exam, what will happen? ఉదాహరణకి ఈ పరీక్షలో నేను మరి పాస్ కాకపోతే ఏమవుతుందో అనిపిస్తుంది. What if I not get a job? నాకు ఉద్యోగం రాకపోతే ఏమవుతుందో అనిపిస్తుంది. When I get old, what if I don't have enough food? నేను మరి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆహారం దొరుకుతుందా, భోజనం దొరుకుతుందా అనిపిస్తుంది. And you think of the worst situation always. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతికూలమైన మరి ఎంతో భయాన్ని కలిగించే విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. You get a headache and think, what if it is brain tumor? ఈ విషయాలు బట్టి ఆలోచిస్తూ మరి తలనొప్పి వచ్చి బ్రెయిన్ ట్యూబర్ కూడా వస్తూ ఉంటుంది. You know, you just spend so much of energy thinking of just trying to be normal.
కాబట్టి సహజంగా ఒక సాధారణమైన జీవితం నడిపించడానికి కూడా మరి ఎంతో కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. And as believers, we need to shift our focus from fear and to trust in God. అయితే విశ్వాసులుగా ఈ భయం నుంచి మన యొక్క దృష్టిని మరల్చుకొని దేవుని యందు నమ్మకం ఉంచాలి. It says, even though the earth be removed and the mountains be carried into the midst of the sea. ఇక్కడ చూస్తున్నాం, భూమి మార్పు నొందినను నడి సముద్రం పర్వతాలు మునిగినను మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. All natural disasters, earthquakes and volcanoes and tsunamis is spoken about. ఈ యొక్క భూకంపాలు కానీ సునామీలు కానీ ఇవన్నీ కూడా సహజంగా ప్రకృతి సంబంధమైన విపత్తులు. Anybody here who has been in an earthquake? మరి భూకంపం వచ్చినప్పుడు ఎవరైనా దాన్ని అనుభవించారా ప్రత్యక్షంగా? Many years back in Gujarat, in which there was an earthquake where more than 50,000 people died. కొన్ని సంవత్సరాల క్రితం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం వచ్చింది. సుమారు 50,000 మంది చనిపోయారు. And one person who told me this, was interviewed, said he was looking like a well-to-do man. He said, in 30 seconds I lost everything. మరి ఆయన అన్ని విధాలుగా చాలా అన్ని కలిగిన వ్యక్తి. అయితే 30 సెకండ్ల కాలంలో మరి ఆ సమయంలో తనకున్న సమస్తాన్ని అతను కోల్పోయాడు. You know, that's your whole life being shaken. The Bible says God is in control. Don't be afraid. జీవితం మొత్తం చల్లాచెదరైనా సరే దేవుడు సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకున్నాడని, స్వాధీనపరుచుకున్నాడని గుర్తుంచుకోవాలి. Your fear and faith cannot mix. నీ యొక్క భయం విశ్వాసం రెండు కొనసాగలేవు, కలిసి కొనసాగలేవు. One will overcome the other. ఒకటి మరొక దాన్ని జయించి వేస్తుంది. And if you're afraid, it means you're not trusting in God. నువ్వు భయపడుతూ జీవిస్తున్నావు అంటే నువ్వు దేవుని యందు చాలంత నమ్మకం కనబరచడం లేదని అర్థం. When you're trusting in God, He will remove your fear. దేవుని యందు నువ్వు నమ్మకం ఇచ్చినప్పుడు ఈ యొక్క భయాలన్నింటినీ కూడా ఆయన పారదోలుతాడు. One lady said like this. ఒక స్త్రీ ఈ విధంగా తెలియజేసింది, My husband was diagnosed with cancer. నా యొక్క భర్తకు క్యాన్సర్ వ్యాధి గురించి చికిత్స చేయబడుతుంది. And my whole world fell apart. నా యొక్క కళలన్నీ కూడా చల్లాచెదరైపోయాయి. I was fearful. My prayers were frantic. నా యొక్క ప్రార్థనలు అన్ని కూడా ఇక భయాలతో కొనసాగుతూ ఉన్నాయి. I was begging God to do something. దేవునికి ఎంతగానో యాచిస్తున్నాను, ప్రభువా నువ్వే ఏదైనా సహాయం చేయాలని అడుగుతూ ఉన్నాను. And one morning she said, she came to this verse in Psalm 46:10. Be still and know that I am God. ఒకరోజు ఉదయం తన యొక్క మౌన ధ్యాన సమయంలో ఈ అధ్యాయంలో ఉన్న ఈ వచనాన్ని ఆమె చదువుకుంది. ఊరకుండి నేనే దేవుని అని తెలుసుకోండి అని వచనం చదువుకుంది. And she began to trust slowly in this situation. ఇక నెమ్మదిగా ఆ యొక్క పరిస్థితిలో దేవుని యందు నమ్మకం ఉంచసాగింది. He said, trusting in God didn't cure my husband, but it cured my fear. దేవుని యందు నమ్మకం ఉంచడం నా యొక్క భర్తను స్వస్థపరచలేదు కానీ నా యొక్క భయాన్ని స్వస్థపరచసాగింది. We saw God carried us both together. దేవుడు మా ఇద్దరిని కూడా ఆయన మోయసాగాడు. I knew that even if I don't know what is going to happen, God is in control. That's enough for me. కాబట్టి ఏం జరగబోతుందో నాకు తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకున్నాడు అన్న ఆ మాట నన్ను ఎంతగానో ఆదరించింది. Come to God, not run away from God. దేవుని యొద్దకు మనం పరిగెత్తాలి, దేవుని యొద్ద నుంచి దూరంగా కాదు. He removes your fear. ఆయన నీ భయాన్ని పారదోలుతాడు. The psalmist says, whenever I am afraid, I will trust in you. కీర్తనకారుడు అంటాడు, నేను ఎప్పుడు భయపడినను నేను నీ యందు నమ్మకం ఉంచుతాను. In God is all my trust. I will not be afraid. నేను దేవుని యందు నమ్మకం ఉంచుతాను కాబట్టి నేను కదల్చబడను అంటాడు. Remember, no matter what happens, కాబట్టి జీవితంలో ఏం సంభవించినను సరే, what happens politically, what happens morally, what happens to your own life, remember God is on the throne. నైతికంగా, రాజకీయ పరంగా, సామాజికంగా నీ జీవితంలో ఏం సంభవించినను సరే దేవుడు సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకున్నాడు. We saw 4 things. He is a refuge. ఆయన మన ఆశ్రయం నేర్చుకుంటున్నాం. He is our strength. ఆయన మనకు బలమై ఉన్నాడు. He is our ever-present help. ఆయన వెనువెంటనే సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. And he is the one who removes your fear. ఆయన నీ భయాన్ని పారదోలే దేవుడిగా ఉన్నాడు. Therefore, trust in Him, run to Him. కాబట్టి ఆయన యొద్దకు మనం పరిగెత్తాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. There's another thought in verse 4. 4వ వచనంలో మరొక తలంపు ఉంది. It says, there is a river whose stream shall make the city glad, the city of God. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణం సర్వోన్నత మందిర పరిశుద్ధ స్థలం సంతోషపరుచున్నవి. There is a river. Yes, sir. ఒక నది కలదు అని ఉంది. You know? It is talking of, they say this is the reference of the Holy Spirit. ఈ యొక్క వచనము పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని చెప్తూ ఉంటారు. You see, all the ancient cities of the world were built beside rivers. Great cities. చరిత్ర మనం చూసినట్లయితే పురాతన పట్టణాలన్నీ కూడా నదుల మీద కట్టబడినట్టుగా చూస్తాం. Egypt had the Nile. ఐగుప్తుకు నైల్ నది ఉంది. Babylon had Euphrates. బబులోను దేశాన్ని చూస్తే యూఫ్రటీస్ నది ఉంది. Rome had a river called Tiber. టేబర్ అనే నది రోమా దేశంలో ఉంది. But Jerusalem didn't have a river. యెరూషలేముకు నదులు లేవు. It was built on a mountain.
Mount అదొక Zion. అదొక అదొక సియోను కొండ మీద కట్టబడింది. But there was an underground spring. అయితే దానికి భూగర్భంలో మరి కొన్ని నీటి వనరులు ఉన్నాయి. It's called the Gihon spring. గీహోను అనే నీటి వనరు దానికి ఉంది. Hezekiah had made the spring like that. He had made a channel bringing water to 1700 feet high. ఆ యొక్క నీటి వనరుని హిజ్కియా రాజు కాలంలో సుమారు 1700 అడుగుల మేర తవ్వి So when Assyrians surrounded Jerusalem, అశ్షూరీయుల యొక్క యెరూషలేము దేశాన్ని వాళ్ళు ముట్టడినప్పుడు Did not know that Jerusalem had the spring of water. ఈ యొక్క నీటి వనరు అనేది వాళ్ళ అంతరంగం కలిగి ఉన్నారన్న సంగతి అశ్షూరీయులకు తెలియదు వాళ్ళకి. You know, this is a picture of God, the Holy Spirit living in us. మన యందు నివసిస్తున్న పరిశుద్ధాత్ముడికి ఇది సూచనగా ఉంది. The world does not know, but we have a source of refreshment, we have a source of comfort, we have a source of strength. పరిశుద్ధాత్మ ద్వారా మనకు వస్తున్న ఆదరణ, మనకు వస్తున్న బలము, ప్రోత్సాహము మన చుట్టూ ఉన్న ఈ లోకస్తులు ఏమాత్రం కూడా తెలుసుకోలేరు. You know, how do you handle when things are life is falling apart? You lost your husband, కాబట్టి నీ జీవితం చెల్లా చెదరైపోతున్నప్పుడు, లేక నువ్వు భర్తను కోల్పోయిన పరిస్థితులు అంటే నువ్వు ఎలా you ఎదుర్కోగలుగుతున్నావు? lost your పరిస్థితిని? wife, నీ యొక్క భార్యను కోల్పోయింటే ఎలా, నీ భార్య కోల్పోయింటే ఎలా ఎదుర్కొంటున్నావు? or you lost a child. నీ యొక్క బిడ్డను కోల్పోయినట్లయితే ఎలా ఎదుర్కోగలుగుతున్నాం? Only one thing will work: కేవలం ఒక విషయం ద్వారా ఇది వీటన్నిటిని ఎదుర్కొంటున్నాం. the comforter, the Holy Spirit in you. నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వీటితో వ్యవహరిస్తూ ఉన్నావు. And this verse says, whose streams shall make glad. That means he gives us joy when you go through these things. ఇక్కడ మనం చూస్తున్నాం దాని కాలువలు దేవుని యొక్క పట్టణాన్ని సంతోషపరుస్తున్నాయని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే అవి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. In Acts 16, when Paul and Silas was beaten and in prison, what did they do? అపొస్తలుల కార్య 16వ అధ్యాయంలో పౌలు శీలని వాళ్ళు దండించి మరి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? At midnight they sang a song. మధ్యరాత్రి వేళ సంతోషంగా వాళ్ళు కీర్తనలు పాడారు. All the prisoners heard them. అందరూ ఖైదీలు వింటూ ఉన్నారు. See, that's what happens when the Holy Spirit is in you. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితి మనలో చోటు చేసుకుంటుంది. When the Holy Spirit is in you, you will not be shaken. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రం కూడా కదల్చబడవు. He will strengthen your marriage. He will strengthen your relationships. నీ యొక్క సంబంధ బాంధవ్యాలను, వివాహ జీవితాలను ఆయన బాగు చేస్తాడు, He will స్వస్థపరుస్తాడు. strengthen you in your job. ఆయన నీ ఉద్యోగాన్ని బలపరుస్తాడు. He will strengthen you in every trial you're going through. నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క శ్రమ, ఏ శ్రమ గుండా వెళ్తున్నావు ప్రతి శ్రమను కూడా ఆయన తీసివేస్తాడు. As a believer, you don't have to do anything alone because the Holy Spirit is in you. You are never alone. కాబట్టి విశ్వాసంగా ఆయా పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒంటరిగా లేము గాని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. God is in you దేవుడు నీ యందు నివసిస్తూ ఉన్నాడు. and He's always present. ఆయన ఎల్లప్పుడూ నీతోటి ఆయన కలిసి ఉంటాడు. Now let's go to verse 10. 10వ వచనం చూద్దాం. Here the psalmist says, "Be still and know that I am God." కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఓరకుండుడి నేనే దేవుడు. Here, be still means ఓరకుండు అంటే అర్థం stop struggling. ఆ యొక్క చింతించడం అనేది ఇక మానివేయండి. What it actually means is don't tie your life into knots by yourself. Stop struggling like that. ఇంకా దీని అర్థం ఏంటంటే నీ యొక్క చింతలతోటి నీ జీవితాన్ని ముడేసుకోకుండా ఓరకుండుము, దేవుని కొరకు వేచి ఉండుమని అర్థం. Sometimes when we see things are not working, we try to handle on our own. చాలా సార్లు మరి పనులు జరగనప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనం సొంతంగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. I have this husband who's always careless. I need to set him right. నా భర్త మరి ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటాడు, నేను ఇతను కొంచెం సరిచేయాలి అని అనుకుంటూ ఉంటాం. You know, don't do that. Do it God's way. దేవుని యొక్క మార్గాల్లో దేవుడు జరిగిస్తాడు కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నించొద్దు. If you do it your way, you'll be knotting yourself even more. ఒకవేళ నువ్వు సరిచేయాలని చూసినట్లయితే నువ్వు మరి ఎక్కువ ముడులు నీ జీవితంలో వేసుకుంటూ ఉన్నావని అర్థం. God wants you to be a more loving person, more encouraging person. బహుశా దేవుడు నిన్ను ఎక్కువ ప్రేమించాలని, ఎక్కువ ప్రోత్సహించాలని కోరుతున్నాడేమో. My marriage is going from bad to worse. I got to set it right. నా యొక్క వివాహ జీవితం అంతకంతకు దిగజారిపోతుంది కాబట్టి నేనేదో సరిచేయాలని నువ్వు అనుకోవద్దు. Lean on the Lord. Ask Him how to do it. దేవుని మీద ఆధారపడు. అది ఎలా జరిగించాలో దేవుని అడుగు. Maybe God wants you to come closer to Him. బహుశా దేవుడు నిన్ను దేవునికి సమీపంగా రావాలని కోరుతున్నాడేమో. You know, remember, when you try to do things on your own strength, God will let you do. నీ సొంత బలం మీద ఆధారపడి కానీ నువ్వు సంగతులు జరిగించాలని అనుకుంటే దేవుడు నిన్ను వదిలేస్తాడు ఆ విధంగా. But you will fail. అయితే నువ్వు ఓడిపోతావు ఒక రోజున. When you lean on your understanding or your own understanding to do things, God will allow you, but you will fail. నీ సొంత ఆలోచనల మీద నువ్వు ఆధారపడి కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ విధంగా జరగడానికి దేవుడు అనుమతిస్తాడు, కానీ ఒక రోజు నువ్వు ఓడిపోతావు. One person was
After graduating, he said, I applied from one job after another. I was not answers. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, నాకు చదువు అయిపోయిన తర్వాత ఎన్నో ఉద్యోగాలకు ఒకదాని తర్వాత ఒకటి నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఎక్కడా నేను పొందుకోలేదు. I began to doubt my own capabilities. I was anxious. I was sleepless. నా యొక్క సామర్థ్యాలని అనుమానించడం, సందేహించడం నేను మొదలు పెట్టాను. నాకు ఇక ఏమాత్రం కూడా మరి నిద్ర, ఆకలి అనేవి చచ్చిపోయాయి. Then I saw this verse, be still and know that I am God. అప్పుడు నేను ఈ వచనం చూశాను, ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకుని. He said, I felt a comfort at that time. I stopped getting anxious. I stopped struggling, he said. ఇక ఎప్పుడైతే నేను ఈ వచనం మీద నా యొక్క దృష్టి మరలిందో, ఇక అప్పటి నుంచి నేను చింతించడం మానివేశాను, సందేహించడం మానివేశాను. And weeks later, a door opened. కొన్ని వారాల తర్వాత ఒక పిలుపు వచ్చింది. I got a job. నాకు ఉద్యోగం వచ్చింది. Not just a job, the right job for me, I got it. కేవలం సాధారణమైన ఉద్యోగం కాదు కానీ ఎంతో శ్రేష్టమైన ఉద్యోగం నాకు వచ్చిందని చెప్పాడు. You see, he said, when I was in panic, God did not move faster. నేను ఎప్పుడైతే మరి ఆ విధంగా కలవరానికి గురయ్యానో అప్పుడు దేవుడు మరి వెనువెంటనే ప్రతిస్పందించలేదు. He moved when I stood still. నేను ఎప్పుడైతే ఊరకు నిలబడ్డానో అప్పుడు దేవుడు ప్రతిస్పందించాడు. We need to leave it to the Lord. కాబట్టి మన సంగతుల్ని దేవునికి విడిచిపెట్టాలి. Take your hands off your marriage, of your family problems, of your health problems, and learn to practice what He is telling you to do. కాబట్టి నీ యొక్క జీవితంలోని నీ యొక్క ఆరోగ్య సమస్యలలో, కుటుంబ సమస్యలలో సొంతంగా ప్రయత్నించకుండా దేవుడు ఏం కోరుతున్నాడో దాన్ని నువ్వు జరిగించాలి. Cast your burdens on the Lord, and because He cares for you. ఆయన నీ కొరకు చింతిస్తూ ఉన్నాడు కాబట్టి నీ యొక్క చింత యావత్తు ఆయన మీద వేయాలి. Now we come to verse 11. 11వ వచనం చూద్దాం. The verse 11 says, the Lord of hosts is with us, the God of Jacob is a refuge. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. This is told twice. Previously in verse 7 also this is told. ఇదే మాట 7వ వచనంలో కూడా రాయబడింది, 2 సార్లు ఇక్కడ చెప్పబడింది. Now why does this verse say God of Jacob and not God of Abraham and God of Isaac? ఎందుకు మరి దేవుడు ఇక్కడ యాకోబు యొక్క దేవుడుగా ప్రత్యక్షపరుచుకుంటూ మరి ఇస్సాకు యొక్క దేవుడుగా రాయబడలేదు? Because Jacob is a picture of us. ఎందుకంటే యాకోబు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. He was a cheater, he was a heel catcher, he had a tendency to do everything illegally. స్వార్థం కోసం ఏదైనా జరిగించే వ్యక్తిగా ఉన్నాడు. He was always trying to do things, manipulating, to working things on his own. కాబట్టి తనకు నచ్చినట్లుగా తన సొంత శక్తి మీద ఆధారపడి విషయాలన్నింటినీ మార్చివేసే మనసు కలిగిన వాడు యాకోబు. One day God brought him to a wrestling match with the angel of God. ఒక రోజున మరి దేవుని దూతతోటి పోరాటానికి మరి యాకోబు తీసుకురాబడ్డాడు. After the match, he walked with a limp. మరి ఆ విధంగా దేవుని దూతతో పోరాడిన తర్వాత ఆయన మరి కుంటివాడిగా మారిపోయాడు. He became a man controlled by God. దేవుని చేత నియంత్రించబడి నడిపించబడే వ్యక్తిగా యాకోబు మారిపోయాడు. This is the crippling and the limp hand blessed him. ఇప్పుడు ఈయనకి వచ్చిన ఈ యొక్క చిన్న అంగవైకల్యం అనేది అది దేవుని యొక్క దీవెనగా మారింది. The challenge he had physically was the one that blessed him ultimately. ఇప్పుడు భౌతికంగా ఉన్న ఆ యొక్క సమస్య ఆయన్ని ఎంతో దీవెనగా ఉంది. God can cripple us also. దేవుడు మనల్ని కూడా ఆ విధంగా అంగవైకల్యంలో మార్చవచ్చు. Many of us may be walking with a limp spiritually. ఆత్మీయంగా బహుశా మనము కుంటుతూ మరి నడిచి జీవిస్తూ ఉండొచ్చు. Because remember, God cripples you to bless you. దేవుడు ఆ యొక్క ఆత్మీయ అంగవైకల్యాన్ని నిన్ను దీవించడానికి దేవుడు అనుమతించాడు. He cripples you to teach you about His all sufficient grace. ఆయన యొక్క మరి సమస్త ఆ కృపను నీకు కనబరచడానికి బహుశా నిన్ను ఆత్మీయంగా గుంటివాడిగా మార్చాడేమో. So the sooner you try handling things on your own, sooner you make God your refuge, sooner you drink greater the blessings of God in your life. కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క సమస్యల విషయంలో దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి నీ యొక్క అన్నింటిలో మరి దేవుని చేత నడిపించబడతావు, అప్పుడు నువ్వు ఈ యొక్క పరిశుద్ధాత్మను సేవించే వ్యక్తిగా, దీవెనలు పొందుకునే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. We must pray that we learn to look at our life through God's eyes. కాబట్టి పరిస్థితులు అన్నింటినీ కూడా దేవుని యొక్క కన్నులతో చూడాలనే ఆ యొక్క ప్రార్థన మనం చేయాలి. And God will show us. దేవుడు తప్పకుండా ఆ పరిస్థితులను ఆయన కన్నులతో చూసేలాగా నాకు చేస్తాడు. For example, Goliath was a giant. ఉదాహరణకి గొలియాతు మరి పెద్ద ఆజానుబాహుడు, fearsome personality, loud voice, ఎంతో భయంకరమైన రూపం కలిగిన వాడు, ఆయన స్వరానికి భయపడుతున్నారు. These qualities were designed to instill fear. ఈ లక్షణాలన్నీ కూడా భయాన్ని కలిగించడానికి రూపించబడ్డట్టుగా ఉన్నాయి. God gave David the ability to see Goliath through his eyes. అయితే దేవుడు దావీదుకి దేవుని యొక్క కన్నులతో గొలియాతును చూడాలని దేవుడు ఆ దావీదు దయచేశాడు. David saw a God that was far bigger than Goliath.
కాబట్టి అందరూ గొలియాతును చూస్తుంటే దావీదు మాత్రము దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. గొలియాతు కంటే దేవుడు ఇంకా ఎంతో పెద్దవాడిగా దావీదు చూస్తూ ఉన్నాడు. And David just went and killed him. ఆ విధంగా దావీదు వెళ్ళి గొలియాతును చంపేశాడు. But to sum up, let us remember these things. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. Stop your frantic worrying and చింతించడం మానేయాలి. tendency to do things on your own. ఈ సొంత శక్తి మీద ఆధారపడి విషయాలు జరిగిస్తూ చింతిస్తూ ఉంటాం మానివేయాలి. Surrender to him, recognize his power. ఆయనకు సమర్పించుకొని ఆయన యొక్క శక్తిని మన యొక్క జీవితంలో ఒప్పుకోవాలి. Remember, he is in control of all things. ఆయన సమస్తాన్ని తన కార్యంలో ఉంచుకున్నాడు. But we need to allow him to be God in every circumstance of your life. ప్రతి ఒక్క జీవితంలోని ప్రతి ఒక్క పరిస్థితులను కూడా దేవుణ్ణి ఆహ్వానించాలి. Be still and know that I am God. ఊరక ఉండి ఆయన దేవుడని తెలుసుకోవాలి. You see, when you struggle in life, remember, true peace does not come by struggling harder, but true peace comes by resting on the knowledge of who God is. కాబట్టి జీవితంలో పెద్ద సమస్యలు గుండా శ్రమలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు నిజమైన సమాధానం రాదు. కానీ ఆ సమస్యలలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు ఆ నిజమైన సమాధానం కలుగుతుంది. True peace comes from the knowledge that God's presence is available to everyone who trusts in him. ఆయన యందు నమ్మకం ఇచ్చిన వారికి ఆయన సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉందని తెలుసుకుని ఆ జ్ఞానం మీద నిజమైన సమాధానం ఆధారపడి ఉంటుంది. If you have to worry about anything, worry about your relationship. నువ్వు ఏదైనా చింతిస్తూ ఉంటే ఏదైనా విషయంలో నువ్వు చింతించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునితో నువ్వు మంచి సంబంధం కలిగి ఉన్నా లేదనే దాని గురించి చింతించాలి. So you're serious about that. ఆ విషయం గురించి నువ్వు గొప్ప ఆసక్తిని తీవ్రంగా కనబరచాలి. Let us quieten our hearts and ask the Lord, leave everything to the Lord. Take it to the cross. Imagine your mind. You're carrying your big bundle of trouble and you're coming to the cross and you leave that bundle there. And don't come back with the bundle. Leave it there. You must not be faithful. You help me, Lord. I want to trust in you. I want to learn to do things your way. Father, we thank you for this time that you Lord, on 46, and encouragement. That you are the refuge, you are our strength, you are the ever present help in trouble. You are the one who removes all of us. When we come to you and we say that we have this Holy Spirit within us, that strengthens us, a power that the world cannot see. They only see the strength in our faces. Thank you for this precious resource. Lord, ending us that you are the God of Jacob, that means you are our God. In all our weaknesses, in all our manipulation, Jesus, trust in you, walk in your ways, live faith. We thank you, we praise you. In Lord Jesus' most precious name we pray. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to only God our Savior, glory, majesty, power, and authority, for Jesus Christ, our Lord, for all it is, now and forevermore. Thank you. God bless you.